మీ పేరు? నా పేరు బ్రహ్మారెడ్డి, పుల్లిపాడు, దర్శి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా. అయితే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2014 నుంచి 2019 వరకు ఎలా ఉంది? 19 నుంచి 24 వరకు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకుంటే ఆయన చాలా హామీలు ఇచ్చాడు. ఫస్ట్లో మేము నమ్మాం. ఫస్ట్లో ఎందుకంటే రుణమాఫీ ఒకటి ఇలాంటివి ఉన్న మాకు 1 లక్ష రూపాయలు పోతే బాగుండే రైతులు ఉండాలి మేము అని ఆశపడ్డాం. వేసామనుకో, వేసిన తర్వాత ఆ రుణమాఫీ ఎటుపోయిందో, ఆ మేనిఫెస్టో ఎటుపోయిందో, అది అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు బయటకు వచ్చింది మళ్ళీ జగన్ గారు. మరి దాన్ని ఎట్ట తీసుకొచ్చాడో బయటకు తీసుకొచ్చిండు. అది ఎక్కడో పాత ఏడ గుంతలో ఉందో దాన్ని పట్టుకొచ్చి అందరూ చూపిస్తున్నాడు. అది అవన్నీ కూడా అతను మోసపూరిత మాటలు పెట్టేసి ఆ రోజు నమ్మించాడు మా బోటు వాళ్ళు, మధ్యవర్తులను అందరినీ. అప్పుడు మేమేమనుకున్నాం అంటే రైతులం కదా, ఆశే కదా, ప్రతి ఒక్క మానవుడు కొంచెం ఆశ ఉంటుంది. ఆశతోటి ఇవన్నీ వస్తాయి కదా, నేను నిరుద్యోగ వృత్తి నాకు వచ్చింది అనుకున్నా. ఆయన ఈ పోయాక నా వయసు అయిపోయింది. నా వయసు అయిపోయింది. ఎప్పుడు లాస్ట్ 2 నెలలు ఉందనగా వచ్చాడు. ఆ 2 నెలలకు నా వయసు అయిపోయింది. నాకు ఇంకేం వచ్చింది? అలాంటి మోసపూరితమైన మాటలు మాట్లాడాడు. ఇప్పుడు కూటమితో కలిపి వస్తున్నారు, ఈసారి పక్కాగా నెరవేరుస్తాం హామీలని చెప్తున్నారు. అది కూడా అంటావాడా? కూటమి అంటావా? ఒక ఆయనేమో ఫస్ట్ 3 ఫోటోలు పెట్టేసి అమ్మంటే ఒక 2 గంటల ముందే తీసేశాడు. 2 ఫోటోలు పెట్టేశారు. 2 చెరొక మేనిఫెస్టో పట్టుకున్నారు. 2 చెరొక మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఈ నరేంద్ర మోడీ గారిగా ప్రధానమంత్రి అంటే ఈ ఎట్టా నెరవేరే కాదులేయా, నా ఫోటో తీసేయమని ఆయన చెప్పేశారు. ఆయన తీసేసాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏనేం చేసిన మళ్ళీ ఈ 2 ఫోటోలు పెట్టి తర్వాత యాడ్స్కి వచ్చాక ఇంకొక ఆయన కూడా ఫోటో తీసేశారు. తర్వాత వచ్చేసి మళ్ళీ సూపర్ 6 అనో సూపర్ 7 అనో 2 ఒకటి పెట్టాడు మహానుభావుడు. సూపర్ 6 ఒకటి, సూపర్ 7 2 పెట్టిండు. ఆ సూపర్ 6లోంచి ఒకదాన్ని తీద్దింగిడు. అప్పుడే పోయింది. 4000 పింఛన్ కూడా పోయింది. అది కనపడటంలా ప్రస్తుతం. మరి ఆడబెట్టిండో ఏమో అర్థం కాదు. ఆ 4 మరి అది ఏడన్నా కాని రాకుండా పెట్టిండో ఏమో తెలియదు. అది మరి పెన్షన్ కానీ అలాంటివి కూడా చాలా పెట్టిండు. కానీ అతను చేసిన దానికి ఇప్పుడు లాస్ట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అతను మహా పెడితే సంవత్సరానికి వచ్చేసి 46,000 కోట్లు, మించుమించు 50,000 కోట్లు వస్తుంది. ఏంది అప్పుడు ఆ రోజుల్లోనే ఏమన్నాడు, మరొక శ్రీలంక ఇద్ది అన్నాడు. ఆ రోజు శ్రీలంక ఏంది, మరి దారుణ పరిస్థితులు, ఆర్థికంగా మాన్యంగా పడిపోయింది. 300 అయితే మరీ దారుణ పడిపోయింది. అలాంటి స్థితిలో మరొక శ్రీలంక ఇద్ది అన్నాడు. ఒప్పుకున్నాం మేము కూడా. ఇద్దేమోనయ్యా మన చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇప్పుడు చూస్తే 1,20,000 దాదాపు 1,60,000 కోట్లు కావాలి సంవత్సరానికి. మరి ఇప్పుడు ఏ లంక ఇద్ది? ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు అంటే లెక్క ఇంకోటి కూడా ఉంటారు. మా బోటు ఆలోచించేది, జగన్ గారు ఇచ్చింది కరెక్టే, ఇతనే ఒప్పుకున్నాడు. అయితే ఆయన ఇక్కడ ఏంటంటే సంపద అనేది సృష్టిస్తానని చెప్తున్నాడు. ఏం చేశాడు? 4 ఇప్పుడు అది కూడా క్యాలిక్యులేట్ చేశారు. నువ్వు గత 2014 నుంచి 2019 వరకు నువ్వు ఏమేమి సృష్టించావు, ఎట్లా చేసావు అంటే మొత్తం చూశారు. నువ్వు చేసింది ఏమీ లేదు. ఈయన కూడా చూశాడు. ఈయన చెప్పి నేను చేస్తున్నా, పలానా పోర్టులు వచ్చినాయి, ఇంతమందికి వచ్చింది, ఇప్పుడు 3 పోర్టులు వచ్చినాయి, ఇంతమందికి వచ్చినాయి, నేను పలానా తీసుకొచ్చాను, పలానా ఇది చేస్తున్నాను, తర్వాత భవిష్యత్తు కోసం పిల్లల మీద పెట్టుబడి పెడుతున్నాను, వాళ్ళ భవిష్యత్తు కోసం చూసుకుంటున్నారు. ఈ రోజు రాగదు అది. 20 సంవత్సరాల తర్వాత దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, గ్రోత్ ఎట్లా ఉంటుందని దాన్ని ఒకసారి చూపించాడు క్లియర్గా. మా బోటోళ్ళకి అర్థమైంది. ఏది చిన్న ఏమి తెలియని అమాయకులకు కూడా అర్థమైంది. నువ్వు చేసింది ఏంది? ఎంతసేపుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో మూతేపితివి, నారాయణ విద్యా సంస్థలు, వాళ్ళ మీకు అనుకూలం ఉంటుంటే తాపిదారులు విద్యా సంస్థలు అంటే ఓపెన్ చేసుకుంటే ఉపయోగం ఏంటి? నువ్వు చూసి ఏం కాదు చేసావు? చేస్తున్నట్లయితే ఇదంతా ఎందుకు నువ్వు చేసేది? ప్రజల దగ్గర భూమి అనేది లాగేసుకుంటున్నారు. భూమి టైటిలింగ్ యాక్ట్ అనేసి భూమి టైటిలింగ్ అసలు ఆయన MA ఎకనామిక్స్ అంటారు. నాకు అర్థం కావటంలా. చిన్న ఇలాంటి పిల్లోడు చెప్పినా ఏంద్రా దాని పరిస్థితి అంటే, మామా దాని పరిస్థితి ఏం లేదు. భూమి యాక్టివ్ అనేది, టైటిల్ యాక్టింగ్ అనేది దాదాపు ఇప్పుడు కాదు, ఏదో బ్రిటిష్ కాలంలోంచి ఆ భూమి ల్యాండింగ్ ఇచ్చారు. దాని మీద సర్వ హక్కులు మనకు లేవు. ఒక భూమి కొనాలన్నా, ఒక భూమి చూడాలన్నా కూడా మన RRO చూస్తారు. ఇవన్నీ కూడా ఎన్ని చూస్తారు, పట్టా దాని పాస్బుక్ అవన్నీ చూసి అప్పటికి కూడా నీకు వర్తించదో కూడా తెలియదు. ఈ సమస్యలు చాలా ఉన్నాయి. దీని మీద సివిల్ కేసులు దాదాపు 60% సివిల్ కేసులు జరుగుతున్నాయి. అలాంటి సివిల్ కేసులు చేయడానికి ఇది ల్యాండింగ్. ఇది ఇప్పుడు వచ్చిన సమస్య కాదు. 50లో 60లోనే దీన్ని ప్రవేశపెట్టారు, చేద్దామని మాడిఫై చేద్దామని. అది గొర్రెల
తర్వాత ఒకసారి ఏందో 70లోనే ఎప్పుడో ఒకసారి పెట్టారంట, అది కుదరలా. తర్వాత 2004లోనే ఎప్పుడో పెట్టారు, కుదరలా. 2011లో మన్మోహన్ సింగ్ దాన్ని కొంచెం లేవనెక్కాడు. ఈయన మోడీ గారు దాన్ని బాగా తీసుకొచ్చాడు, దాన్ని అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసిన తర్వాత మోడీ గారు ఏం చేశా, ఇది జనాలకు ఉపయోగపడే పని, జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని వ్యవహారం ఇది. ఈ భూమి లైన్ టైటిల్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసి ఆయన చేసుకొచ్చాడు. ఆయన చేసుకొచ్చి దాని మీద ఒక స్టడీ చేపించేసి అన్నీ చేసి దీన్ని యొక్క విశ్లేషణ ఎట్ట చేయాలి, దీన్ని ఏ విధంగా మనం ఒక విధమైన పద్ధతిలో బట్టకు రావాలంటే ఒక స్టడీ జరగాలి కదా. దాన్ని ఒక కమిటీ వేశాడు, స్టడీ చేశారు. 2018లోనే ఇప్పుడు అయిపోయింది. దాన్ని ఎవరికి అప్పచెప్పాలని కూడా ఆలోచించారు. దాన్ని ఎవరికి అప్పచెప్పాలని ఆలోచించినప్పుడు దాన్ని ఒక నీతి ఆయోగ్కి అప్పచెప్దామని అప్పచేసి వాళ్ళు ఏం చేశారు, కానీ రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేశారు. 25 రాష్ట్రాలు, మన ఒక్క రాష్ట్రం కాదు ఇది, 25 రాష్ట్రాల్లో జరుగుతుంది. అది 25 రాష్ట్రాల్లో జరుగుతుంది. అది కూడా ఆ వచ్చిన కూడా ఫండ్స్ కూడా వాళ్ళే ఇచ్చి ఏది బౌండరీలకు కానీ ఆ సర్వేకి కానీ వాటి యొక్క పరికరాలకు కానీ మొత్తం కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చేశారు. ఇలాంటి ఇచ్చేసినప్పుడు జగన్ గారి పేరు ఎందుకు వేస్తున్నారు మరి? సర్వేలు కట్ట చేసి జగన్ గారు ఇప్పుడు వేయటం లేదు కదా. దాని ఇప్పుడు ఐవోర కృష్ణారావు గారు ఉన్నారు, నేను ఆల్రెడీగా వచ్చారు. తర్వాత సునీల్ గారు ఎవరు దానికి సపరేట్ భూమి యాజమాన్య శాఖ కింద అని ఒక లాయర్ గారు, ఆయన కూడా నేను క్లారిఫై ఇచ్చాడు. TV9లో వచ్చారు, NTVలో ఇచ్చాడు, అన్నిటి ఇచ్చాడు. దాని గురించి కూడా యాక్టివ్ గురించి కూడా మొత్తం క్లారిటీ ఇచ్చాడు. ఇంకేమి చేస్తారు ఇప్పుడు? ఏం జగన్ 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 ఏం జగను, నువ్వు మీలాంటి భూస్వాములకు అప్పచెప్పడానికి తప్పితే మీరు ఏం చేయలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, జనాలకి నేనున్నా లేకపోయినా జనాలకి ఈ సమస్య లేకుండా, ఇవి వచ్చేది ఇప్పుడు సమస్య కాదు, దాదాపు ఈ కోర్టులో తిరుగుతూ ఉంటారు. కొన్ని భూములు కూడా ఇప్పుడు కూడా వదగల. ఇలాంటివి లేకుండా ఒక పద్ధతి ప్రకారము సర్వ హక్కులు అతనికి చెందేటట్టు చేయడానికే ఈ టైటిల్ యాక్టింగ్ అనేది ప్రవేశపెట్టి, ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాదు. ఇది ఓన్లీ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది. ఇది అయిపోయిన తర్వాత దీని ఒక కోర్టు ప్రాసెస్ తీసుకోవాల్సింది, మళ్ళీ అంతా జరగాల్సింది. అప్పుడు జరిగిన తర్వాత దీని ప్రాసెస్ అమల్లో పెడతారు. దీనివల్ల ఉపయోగం అంటే లాస్ లేదు, జనాలకు చాలా ఉపయోగం దీనివల్ల. మరి ఆయన ఎందుకు అంటున్నాడు అంటే, ఏమన్నా ప్రతిపక్షాలు కాబట్టి ఈ అధికార పక్షమైన ఈయన మీద బుడత తగ్గటానికి తప్పితే కార్యకర్త ఉండదు. ఇక్కడ దర్శిని నియోజకవర్గంలో ఎలా ఉంది? ఇక్కడ ఎలక్షన్ ప్రచారమే కానీ లేకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది కొన్ని అభ్యర్థులు నియమించిన తర్వాత? అంటే ఇక్కడ దర్శి నియోజకవర్గంకి వచ్చాక ఇతను లోకల్ అయ్యాడు, లోకల్ క్యాండిడేట్. చిన్న పిల్లోడైనా పెద్ద పిల్లోడైనా ఎవరు పోయినా కొంచెం పలకరేయటం కానీ చేయటం కానీ చేస్తాడు. వాళ్ళు నాన్ లోకల్, ఓడిపోతే ఏడుంటారు ఎవరికి తెలియదు. ఇతను ఓడిపోయినా ఏడే ఉంటాడు, గెలిచినా ఏడే ఉంటాడు, ఇల్లు ఏడే కట్టుకున్నాడు. లేకపోతే దరిదాపులు అంతా ఒక 20 కిలోమీటర్ల దూరంలో సేమ్ గుర్తులోనే ఉంటాడు. ఆ సేమ్ గుర్తుకో లేకుండా డైరెక్ట్ దర్శిలోని ఇల్లు కట్టుకున్నాడు, బాగానే ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు కాదు, దాదాపు 2004 నుంచే వీళ్ళు ఇక్కడ ఉండిపోయారు. బూసేపల్లి కుటుంబం అంటేనే మామూలుగా దాన ధర్మాలు చేయటం కానీ, తర్వాత అక్కడి నుంచి వచ్చేసి ఏదన్నా సహాయాలు చేయటం కానీ, వాళ్ళు కొంచెం దాన ధర్మాలు దాతృత్వం ఉన్నది. వాళ్ళు ఒకరు సొమ్ము పెట్టేవాళ్ళు కూడా ఒక సొప్పు తినేవాళ్ళు కాదు, వాళ్ళు పోగొట్టుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఏడ సంపాదించుకుంటారు మనకు అనవసరం. మా జనాల మీద కాడి ఎప్పుడు కూడా జనాల మీద ఒత్తిడికి కానీ ఏది కమిషన్లు కానీ కకృతి పడేవాళ్ళు. వాళ్ళ అవసరమైతే ఇంకొకటి ఇచ్చి నీకు వర్క్లో లాసింది ఈ పావులు కూడా తినిపోరు అనే రకాలవి. అలాంటి వ్యక్తికే ఉపయోగపడతారు కదా. ప్రతి ఒక్కరు తెలిసినోడా, చిన్న పిల్లోడు కానీ ప్రతి ఒక్కరు బూసేపల్లి అంటారు. అయితే ఈ 4 మండలాల్లో ఎంత ఓటు మెజారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది ఇక్కడ కూటమి అభ్యర్థికి కానీ లేకపోతే బూచేపల్లి గారికి కానీ? కూటమి అభ్యర్థి కంటే వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంటుంది. ఒక క్యాస్ట్ పరంగా వాళ్ళు చూసుకొని మా క్యాస్ట్ ఉంది కాబట్టి మా ఊర్లో మా క్యాస్ట్ ఉంది, మా క్యాస్ట్ ఉంటే మొత్తం మేమంతా సాలిడ్ చేస్తామని ఒక భావనతోటి వాళ్ళు ఉన్నారు. దానివల్ల మైనస్ పాయింట్ ఆమెకి యాడ్ వచ్చిందంటే మీరందరూ ఒకటైతే మేమందరం ఒకటి కాకుండా ఎట్టుంటామని భావన ఏర్పడి అంతకుముందు దాకా లేదు ఆ భావన. అయితే మీరు భావన అంటున్నారు. అయితే 2019 ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి ఈసారి లక్ష్మీ గారికి సపోర్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది లోగట్నని చెప్తున్నారు. అది కూడా వేసే క్వశ్చన్. ఆయనకే దిక్కులేదు ఆ రోజు ఈ భూసేవల ప్రభావం. భూసేపల్లి గారు నీకు అర్థం కాల, ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన. దాదాపు 2-3 నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తి అతను. 2-3 నియోజకవర్గాల్లో దాని యొక్క ప్రభావం చూపించగలుగుతాడు. అలాంటిది నువ్వేమన్నా తీసుకొచ్చి అలాంటి ఆయన తీసుకొచ్చి అలాంటి ఆయన మీద నువ్వేందో ఆయన ఆ రోజు ఈయన పెట్టిన భిక్షతోటి నువ్వు గెలిచి చేసి నేను నా ప్రభావం చూసి నీ ప్రభావం చూపించేప్పుడు నువ్వే పోటీ చేయపోయినవా? ఇదంతా ఎందుకు? నీ టైంలోనే దాదాపు ఈ మండలంలోనే దాదాపు సగం చూసి పంచాయతీ ప్రెసిడెంట్లు గెలుచుకున్నారు కదా.
యాంటీగా గెలుచుకున్నారు కదా, నీకు వ్యతిరేకంగానే గెలుచుకున్నారుగా. మరి నువ్వు ఆ రోజు గెలిచేవాడివి అయితే, ఆ రోజు నువ్వు చీల్చేవాడివి అయితే అవి ఎందుకు పోగొట్టుకునేవాడివి? మరి యాంటీగా గెలిచాను అంటున్నారు. బూచేపల్లి గారు ఇప్పుడు వైసీపీలో నిలబడ్డారు, ఇప్పుడు యాంటీగా గెలిచానని చెప్తున్నారు సర్పంచులు గట్ట. అప్పుడు ఈయనకి యాంటీకి గెలిచాడు కదా, మధ్యటికి యాంటీకి గెలిచింది. మధ్య చెట్టు మాకు ఇష్టం లేకుండా ఇప్పుడు బూచేపల్లి మాకు పార్టీ అవసరం, ఇప్పుడు మాకు పార్టీ అవసరం, మా పార్టీ మేము వెళ్ళిపోతామని ఆ భావనతో వాళ్ళు ఉన్నారు అక్కడ. దాదాపుగా 2 నియోజకవర్గాల్లో ఎఫెక్ట్ కనబడుతుందని చెప్తున్నారు బూచేపల్లి గారిది. ఆ బూచేపల్లి 2 నియోజకవర్గ ప్రభావితం ఎఫెక్ట్ కాదు, ప్రభావితం చూపిస్తాడు. అతను అంత కెపాసిటీ ఉన్న క్యాండిడేట్, అంత ఉన్న కెపాసిటీ. ఆయన ఒకవేళ నువ్వు ఎమ్మెల్యే చేసిన ఆయన పుణ్యం వల్ల నువ్వు గెలిచింది. ఆ రోజు నువ్వు సపరేట్గా ఏమైనా గెలవలా, నువ్వు సపరేట్గా నువ్వు గెలిచింది ఏం లేదు ఆడ. నీ ప్రభావం ఉన్నట్లయితే నువ్వు అసలు ఎందుకు నీకు టికెట్ ఇచ్చిపోయారా? నీకు ప్రభావం ఉన్నట్లయితే నువ్వే గట్టిగా పోటీ చేసి గెలిపించుకోవచ్చు, నీకు చూపించేది. అలాంటివి ఏమి లేదు, అతను ఏదో పెట్టుకుని నలుగురు తిరుగుతూ ఉన్నట్టు. దర్శి నియోజకవర్గంకి వచ్చేటప్పటికి ప్రజలందరూ సిద్ధంగా లేరనేసి ఇది ఒక కూటమి అభ్యర్థి చెప్తుంది. దాని గురించి ఏం చెప్తారు? వాస్తవం అనుకోవచ్చు కూడా. నేను చెప్పాను కూడా ఇందాక, ఒక ఉదాహరణ, ఒక వర్గం ఉంది, ఒక కులం ఉంది, ఉన్నారు. అట్లా చేసుకున్నప్పుడు ఇదంతా చెప్తారు కదా, ఇదంతా మందేనయ్యా అని. 4 మండలాల్లో 2 మండలాలు టీడీపీ, 2 మండలాలు అట్ట కాదు, మొత్తం 4 మండలాలు మనయే. మేము నిన్న ఒకసారి ఇట్లా సర్వే చేయడానికి నాకు అదొక పిచ్చి పిచ్చి ఒకటి ఉంది. నేను అడుగు, నేను వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని వెనక్కి ఇట్లా పిలిచి అడుగుతుంటా, మెలకుండా ఇట్లా డైరెక్ట్ అడగను, మాటలో పెట్టి అడుగుతా, ఏంది నీ ప్రభావం ఎట్లా ఉందయ్యా అంట. ఏముందన్నా ఫస్ట్లో ఏమో బాగా గెలిచిద్ది అన్నారు, తర్వాత మన దానికి టైట్ అన్నారు, ఇప్పుడేమో ఏమో నమ్మకం లేదన్నా, మన పార్టీ నమ్మకం లేదన్నా అన్నారు. ఇది కరెక్టేలే, నేను అనుకుంది కూడా కరెక్టేలే. మరి ఇంకా నీకు నమ్మకం లేదు, వాళ్ళే నీ అమ్మడి తిరిగే వాళ్ళు నీకు నమ్మకం లేదని చెప్తుంటే ఇంకా నువ్వు ప్రభావం చూపించేది ఎక్కడ, గెలిచేది ఆడ. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు దర్శి ప్రజలకి? ఈసారి ఎవరు వస్తే మంచి జరిగింది అనుకుంటున్నారు? దర్శి ప్రజలు నేనేం చెప్పాను ఇందాక, దర్శి ప్రజలు ఎవరైనా చెప్పేది ఒకటే, మాకు లోకల్ ఉన్న వ్యక్తి ఇతను. ఇక్కడ కులాలు కూడా, మతాలు లేకపోతే పార్టీలు చూడటం వల్ల, నేను దర్శి కూడా మీరు ఎక్కడైనా అడగండి చూడటం వల్ల, ఇతను లోకల్ క్యాండిడేట్, మాకు అన్నిటికీ అనుకూలంగా ఉంటాడు. ఇతను మేము ఒకరు జోలు వచ్చేవాడు కాదు, నీ వ్యాపారాలు చేసుకుంటున్నా నీ కాడికి వచ్చి కమిషన్ అడిగేవాడు కాదు, ఈయన కాంట్రాక్టులు చేసుకుంటున్నా అందులో కమిషన్ అడిగేవాడు కాదు, ఇంకోటి ఏదైనా చేసుకుంటున్నా ఆయన కమిషన్. మీ పాటికి మీరు ఆయన కాడికి పోయి నాకేందన్నా అయ్యా సాయం చేయమంటే అప్పుడు సరే చేస్తా పో అంటాడు. అంతేగాని అన్నిట్లో తలదూర్చే రకం కూడా కాదు, అసలు ఒకరు జోలు వచ్చేవాడు కాదు, అసలు పట్టించుకునేవాడు కూడా కాదు. అలాంటి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు దర్శిలో ఏం పార్టీలు కూడా చూడటం. ఇంకా అంటే కొంతమంది పార్టీ ఓటు ఉంటుందిలే, అవి ఇంకా వాళ్ళు రారు. దాదాపు కొంతమంది ఏంటంటే పార్టీ చూడడం వాళ్ళు మొత్తం ఆయనకు అనుకూలంగానే చేస్తారు.